మార్చి 8, 2024 శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా దుర్గానగర్ వీకే సెక్షన్ బస్తీలో చైతన్య మహిళా సమైక్య ఆధ్వర్యంలో బస్తీ మహిళల చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనమాల గారు మాట్లాడుతూ, మనము ఐక్యంగా ఉంటే ఏ సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. మనమే ఒక సమస్య పైన వేరువేరుగా ఉన్నప్పుడు ఏ సమస్య పరిష్కారం కాదు, ఎవరు న్యాయం చేయరు. అదేవిధంగా జయక్క గారు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భం యొక్క విషయాలను వివరించారు. 18వ దశాబ్దంలో యంత్ర పరిజ్ఞానము పెరిగినప్పుడు కార్మికులుగా ఉన్న అక్కడి కష్టాలలోని కార్మికుల కర్మాగారంలో జరుగుతున్న ప్రమాదాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్మికులు మొత్తము 8 గంటల పని కావాలి. నెక్స్ట్ దెబ్బ తాకినప్పుడు వారికి ఆ యాజమాన్యమే ఇవ్వాలని కొన్ని హక్కులతోటి కూడుకున్న విషయాల పోరాటంలో భాగంగా మహిళలు కూడా ముందుండి వాళ్ళతో సమానంగా కొట్లాడి ఆ రోజుల్లోనే ఐక్యరాజ్య సమితి సమావేశాలలో క్లారా జెట్కిన్ అనే ఒక ఆమె ఈ ప్రతిపాదనను పెట్టగా అప్పట్లో గుర్తుకున్న ప్రపంచ మహిళా సంఘాలు మొత్తము దీనిని సపోర్ట్ చేయడంతో ఆ రోజు నుండి నేటి వరకు మార్చి 8ని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు వివిధ దేశాలలో, ప్రపంచం మొత్తం మీద. కానీ ఇప్పటికీ ఆ మహిళా దినోత్సవం మన శ్రామికుల నుంచి అన్ని పోరాటాలను హైజెక్ చేసినట్టుగానే ఈ మహిళా దినోత్సవ పోరాటాన్ని కూడా బడా భూస్వాములు, వ్యాపారవేత్తలు, కార్పొరేటర్లు హైజెక్ చేసి తమను పట్టుచీరల్లో నగళ్లతో మెరిసిపోతూ పెద్ద పెద్ద హోటల్లో ఈ మహిళా దినోత్సవాలను జరుపుకుంటున్నారు. అందుకోసమే మహిళా దినోత్సవ సందర్భంగా చైతన్య మహిళా సమైక్య మీ వాడల్లోకి వచ్చి ఈ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది, ఇక ముందు ఈ మహిళలకు, ఇక్కడి మహిళలకు కావలసిన కష్టాలను ఏ విధంగా తీర్చుకుందామంటూ మాట్లాడారు. సార్ కూడా మొత్తం వాళ్ళ జీవితం అంతా కూడా ఇలాంటి ప్రజల కోసమే వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఆ మేడము ఇప్పుడు అక్క అందరికీ నమస్కారము. ఇంతకుముందు నా లెక్చర్ విన్నారంట వీళ్ళు, నాకు చాలా మేము వచ్చినాం మేడం అక్కడికి మీటింగ్. అయితే ఇప్పుడు మనము సమస్యలు అని ఒకటి అనుకుంటున్నాం. అంటే ఆడవాళ్ళకు వేరే సమస్యలు ఉంటే మగవాళ్ళకు వేరే. ఆడవాళ్ళకు ఉండే సమస్యలను తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇది మార్చి 8వ తారీఖు మహిళా దినంగా ప్రపంచం అంతటా కూడా ఒక పండుగ దినంగా చేసుకుంటారు. ఎందుకు ఆ పండుగ అంటే మహిళలుగా మనం పుట్టినందుకు మనం ఏమేమి సాధించుకుంటున్నాం, మన సమస్యలను ఎట్లా మనము అధిగమిస్తున్నాం, వాటిని ఎట్లా మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని తెలిపేదే మహిళా దినం. సమస్యలు మనము అధిగమించాలంటే, సమస్యలను తీసుకోవాలంటే ఏం చేస్తాం? ఇట్లా కూర్చొని ఇళ్ళల్లో కూర్చుంటే సమస్యలు తీరిపోతాయా? ఏడుస్తే తీరిపోతాయా? ఏం చేయాలి మరి? అదే పెద్దోళ్ళని కలుసుకుంటారు. మేము పెద్దగానే కాదు అసలు. అయితే నేను చెప్పేది, మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ ఇట్లా ఫ్రెండ్లీగా ఉండాలి, దోస్తానంతో ప్రేమతోనే ఉండాలి. మీ ఇంట్లో ఏమైనా సమస్య అయితే నేను రావాలి, నా ఇంట్లో అయినప్పుడు నువ్వు రావాలి. అంత ప్రేమతో సొసైటీ ఉన్నప్పుడే ఎవరైనా భయపడతారు. ఇప్పుడు మీ ఇళ్ళ జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది అవన్నీ ఇన్సెట్సే ఉన్నాయి కదా, వీటినన్నిటి ఒక్కసారి దాన్ని ఏమంటారు, బుల్డోజర్ వచ్చేసి మీరు చూసారు కదా టీవీలలో, ఎడ్యుకేషన్ మీడియాలకి అట్లా చేయొచ్చు ఈజీగా. మీరు ఒక్కటయ్యి ఎవరికైనా ఇట్లా మీకు సహాయం చేయగలిగే వాళ్ళకి చెప్పి, ప్రభుత్వానికి చెప్పి అది చేయడానికి మీ లోపల ఒక చైతన్యం కావాలి, ఒక నాలెడ్జ్ కావాలి, చైతన్యం, బుర్ర ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచిస్తారు మీరు? బయటి సొసైటీతోని, ప్రపంచంతోని సంబంధాలు ఉండి బయటి ప్రపంచం ఏం జరుగుతుందని తెలుసుకున్నప్పుడే మనకు ఆ ధైర్యం వస్తుంది, చెప్పే ధైర్యం వస్తుంది, చెప్పే పదాలు వస్తాయి,
లేకపోతే ఏం లేదు, ఇంట్లో చెప్పుగా వేసుకున్నానన్నా కూర్చోవాలి. అయ్యో మా ఇల్లు పోయి ఎందుకు పోతుంది వాళ్ళు ఏం చేశారు, అందరు ఇల్లు పోతున్నాయని బయట నిలబడి చూసుకుంటూ నిలబడ్డారు. ఏడ్చేటోళ్ళు ఏడ్చి కూర్చోళ్ళు వాళ్ళు. అది కాకుండా ముందే మనం జాగ్రత్త పడి న్యూ దుర్గానగరు అక్కలు, చిన్న చెల్లెళ్ళు, మస్తీ లీడరు తమ్ముడు మీ అందరికీ చైతన్య మహిళా సంఘం తరఫు నుంచి వందనాలు. ఇప్పుడు అమ్మ మాట్లాడింది కదా, చిన్న ఈ బస్తీలో ఇప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉండదు, అట్లాంటి వాళ్ళు రారు. కానీ మనం మనలాంటి పేదోళ్ళ కోసం అక్క చెప్పినప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు అక్క చాలా విషయాలు చెప్పింది, మీరు విన్నారు. మొదటి విషయం ఏం చెప్పింది, ఐక్యంగా ఉండాలని చెప్పింది. ఐక్యంగా ఉండాలి, కలిసి ఉండాలి, ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమపూర్వకంగా ఉండాలి. మనమంతా ఒక్కటి అనే విషయంగా ఉంటే ఏదైనా సాధిస్తాం. ఒక్కొక్కరం ఉంటే విడివిడిగా ఉంటే ఓడిపోతాం, కలిసి ఉంటే గెలుస్తాం. ఉదాహరణకు మీరు టీవీలో చూస్తూ ఉన్నారు, మార్చి 8 అని పండగలు అవుతున్నాయి, కేక్ కట్ చేసిన పెద్ద పెద్ద హోటల్లో మీటింగ్లు అవుతున్నాయి, పట్టు చీరలు కట్టుకొని కొమ్ములు వేసుకొని ఆడుతున్నారు, ఏమో చేస్తున్నారు పండగ ఆడవాళ్ళకని. మనకుందా లేదు, కానీ నిజానికి మనలాంటి పండగని ఇప్పుడు కాదు, ఇప్పుడు 2024 సంవత్సరం. అంతకుముందు 1800 శతాబ్దం 200 అప్పుడు అమెరికాలో మీలాగా పుట్టు పని చేసేటోళ్ళు, చెత్త తీసేటోళ్ళు, గొడుగులు కుట్టేటోళ్ళు, చెప్పులు కుట్టేటోళ్ళు, ఇట్లా అందరూ కూడా పని చేసే సైనికులు కొట్లాడితే వచ్చినటువంటిది ఇది. కొన్ని 100 ఏళ్ళు కొట్లాడి 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగితే చాలా మంది చనిపోయినారు, దానికి కూడా దడవలేదు. నువ్వు పిలుస్తొచ్చినావు, నేను పిలుస్తొచ్చినా, నీ వల్లనే ఇదైంది, నా వల్ల అయింది అనలే. ఇది అందరి సమస్య అని. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళే పనికి తీసుకుపోయి 5 గంటలకు పోయి చీకటి అయినాక ఇంటికి వచ్చేవాళ్ళు. ఇవాళ 8 గంటలే చేస్తున్నాం. అది ఉట్టిగానే రాలే, ఉట్టిగానే నిన్న అనగానే ఇవాళ రాలే. నేను చెప్తున్నంత సులభంగా రాలే. కొన్ని 100 ఏళ్ళు లాఠీ దెబ్బలు తిని, ర్యాలీలు తీసి, ఉపవాసాలుండి, చనిపోయి, ఎంతో నష్టపోయి కొన్ని ఏళ్ళ తర్వాత ఇవాళ టీవీలలో పండుగలు చేసుకుంటారు. వాళ్ళది కాదు, మీలాంటి వాళ్ళదే. ఆ స్ఫూర్తిని చేసుకోవాలి. ఇందాక అమ్మన్నది కదా పండగ అని, ఆ స్ఫూర్తి, ఆ పండగ వాళ్ళు అన్ని ఏళ్ళు కష్టపడితే ఆ తరాలు కాకుండా ఒక 5వ తరంకు రావచ్చు. ఇప్పుడు 3 తరాలు అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరైతే ఈ చిన్న ఇళ్ళల్లో ఉండగలిగారు. వాళ్ళ పిల్లలు ఏడుండాలి. దానికి పరిష్కారం ఉంది. ఇప్పుడు నేను నందనవనం పేరు మీద వాళ్ళని తీసేస్తే వాళ్ళు పోలే. మేము మీటింగ్ పోయినాము, ఇట్లనే మా దగ్గరకు వచ్చిండ్రు. ఒక 6-7 నెలలు తిరిగినాం కలెక్టర్ దగ్గరికి. అమ్మ అన్నట్టు అందరి పేర్లు రాసుకున్నాం, సంతకాలు పెట్టుకున్నాం. పెద్ద సార్ను వీళ్ళ సార్ను తీసుకున్నాము. అట్లనే ఇంకా పెద్ద వాళ్ళందరిని తీసుకొని కలెక్టర్ దగ్గర పోయి ఒక మెమోరాండం ఇచ్చి ఒక 10-20 సార్లు తిరగవచ్చు. వర్షం పడుతుంది, అట్లనే ఉంటే పక్కకున్న వాళ్ళు ఇప్పుడు మనం ఏమి గుడిసెలాలి, బంగ్లాలు మనం ఉండడం వల్ల గిన్నె కూర్చుంటాం, ఇక్కడ స్నానం చేస్తాం, ఇక్కడ ముఖం కడుక్కుంటాం, వాళ్ళ గలీజ్ కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు అక్కడ గుడిసెలు ఉండొద్దని వాళ్ళ గొడవ. వీళ్ళేమో అన్న నుంచి పోమని గొడవ. ఇట్లా టెంట్ డేరాలు వేసుకుంటే వర్షం వస్తుంది, కత్తి తిని దాన్ని కోసేసిరు. ఆ ప్లాస్టిక్ వర్క్ కాగితాలు పోయినాయి. వానలు ఇట్లనే నిలబడ్డారు, వాళ్ళతో పాటు మేము ఇట్లనే నిలబడ్డాం, తడిచినాం. అంత స్ట్రగుల్ చేసిన తర్వాత వాళ్ళ గౌస్ నగర్ అని బండ్లగూడలో ఈ చిత్ర మేడం వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో అందరం కలిసి ఐక్య సంఘటన అంటే అందరం కలిసినాం. ఇందాకన్నా నేను ఒక్కొక్కలం ఉంటే విడిపోతాం, కలిస్తే గెలుస్తామని. అట్లా అందరం కలిసి గెలిచి 100 ఇండ్లు గౌస్ నగర్లో బండ్లగూడలో ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళంతా పోయి అక్కడ ఉన్నారు. సాధ్యం కానిది ఏం లేదు, కానీ మనం కలిసి ఉండాలి. ఇప్పుడు 10 మంది వచ్చినాం అనుకో, మాట్లాడినాం. రాని వాళ్ళు అడుగుతారు ఏం మాట్లాడిందంటే వాళ్ళు వచ్చిర్రు ఇండ్లు ఇప్పిస్తారు. అట్లా ఇప్పిస్తామంటలేము, మీరు కలిసి కొట్లాడి తెచ్చుకోండి అంటున్నాం. ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు, మేము ఓట్ల కోసం అస్సలే రాలేదు, ఏం రాలే. కానీ మేమేంది తెలుసా, అమ్మకేం బాధ, ఇందాకేమన్నది కోవిడ్ వస్తే 5 లక్షలు పోసి బయటకు వచ్చింది. కానీ పేదోళ్ళ కోసం ఆమె వచ్చింది. ఏంది, మేము మంచిగా బతుకుతున్నాం, బుద్ధి నేర్చుకున్నాం, చదువుకున్నాం, మంచిగా బతుకుతున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలి. ఇది తెలియదు, ఈ విషయంలో ఈ దారి ఇట్లా పోతే బాగుపడతాం. దారి చూపెట్టడానికి వచ్చినాం. నడవాలి నువ్వే, ముళ్ళు వస్తే తీసుకోవాలి, రాళ్ళు వస్తే నువ్వే తీసుకోవాలి, ఎదురు దెబ్బలు వస్తే నువ్వే తీసుకోవాలి, గుంతలు పడితే నువ్వే లేవాలి. ఈ దారి ఆడిపోతే నువ్వు బస్సు ఎక్కుతావు అనేది చెప్పేదే మాది. కానీ ఖచ్చితం అందరు కలిస్తే మాత్రం మీరు విజయం పొందేది ఖచ్చితం. మీకు పట్టాలు ఉన్నాయి, మిమ్మల్ని ఎవ్వరిని కదపలేరు. కేసు మీ మీద కాదు, గవర్నమెంట్ వేల ఎకరాలు గుట్టలు కబ్జాలు అవుతున్నాయి. మనకు అవసరమే లేదు, మన ఇల్లు పోవు, ఇది కన్ఫామ్. కానీ ఇట్నే ఉంటే పోతాయి, ఇట్లనే ఇట్లా విడివిడిగా కూర్చుంటే పోతాయి.
మీరు అమ్మన్నట్టు అప్లికేషన్ రాసుకొని మీ సంతకాలు పెట్టుకొని పేర్లు పెట్టుకొని కలెక్టర్కి ఇస్తారా ఎట్లా ఇస్తారు ఏందని ఈ అక్క వాళ్ళు వస్తున్నారు, వీళ్ళతో కలిసి ఛత్రి వాళ్ళు వస్తారు, వాళ్ళతో కలిసి మీరు ఒక ప్లాన్ చేసి అట్లా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇవాళ మార్చి 8 సందర్భంగా మీ దగ్గరకు వచ్చిన మార్చి 8 మీలాంటి పని చేసే వాళ్ళది, పుట్టిగా అట్లా చేసుకునే వాళ్ళది కాదు. శ్రామిక మహిళా పోరాట దినం అంటారు. పండుగ వచ్చింది, బతుకమ్మ అయితే నేను ఆడతా, ఇంకో పండుగ వస్తే ఈయన ఉంటుంది, ఇంకోటి వస్తే ఇంకోటి చేస్తారు. కానీ ఈ పండుగను మొత్తం ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వాళ్ళు శ్రామికులు చేసుకున్నటువంటిది. వాళ్ళు చేసుకునే పనులలో, వాళ్ళు చేసే ఉద్యోగంలో, వాళ్ళు చేసే పనిలో, వాళ్ళు చేసే ఫ్యాక్టరీలో ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లయితే ఈ సమస్యలు పోతాయి, ఎట్లా సంపద అంతా కొద్ది మంది చేతులనే ఉంది. 3 తరాలు ఇదే పురుషులు ఉన్నారు, ఇదే చిన్న రేకులు ఇంట్లో ఉన్నారు. 3 తరాలలో కొద్ది మంది 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టుకోగలిగింది. వాళ్ళకి అది 2 లెక్కలు ఉన్నాయి, మనకు అది 2 లెక్కలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి చుట్టుకొని రాలేదుగా, మనలాగా వచ్చిరుగా భూమి మీదకి. మరి మనం ఇట్లా ఎందుకున్నాం, వాళ్ళు అట్లా ఎందుకు? ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ అని అనుకున్నాను. ఇగో ఇవన్నీ మాట్లాడడం కోసమే ఇవి అంతర్జాతీయంగా శ్రామికులు చేసేటువంటి పోరాట దినం ఇది. మహిళలు చేసిండ్రు, ఆడవాళ్ళం మాతో ఏమవుతుంది, తెచ్చిపెట్టి వండు పెడతాము లేకుంటూ ఊకుంటాము, ఇట్లా కాదు. మహిళలే ఇంత పెద్ద ఉద్యమానికి నాంది చేసి 5 గంటలకు లేచేవాళ్ళు, కంపెనీకి 5 గంటలకు పోవాలి, మొగళ్ళేమో 7 గంటలకు రావాలి. మహిళలు తక్కువ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ పని చేయరని వాళ్ళని 2 గంటల ముందే పిలిచేటోళ్ళు. 16 గంటలు చేసారు, 16 నుంచి ఇప్పుడు 8 గంటలే. ఎక్కువ అయిందనుకో వాళ్ళు లేబర్ ఆఫీస్ పోయి కంప్లైంట్ చేయొచ్చు. ఈ చట్టం ఉట్టిగానే రాలే. నేను ఇందాక అన్నట్టు 1800వ శతాబ్దంలో మహిళలు కొట్లాడితే వేరే దేశంలో కొట్లాడిండ్రు. కొట్లాడంగా అన్ని దేశాలన్నీ కలిపి ఒక ఐక్యరాజ్య సమితిని మీటింగ్ పెట్టుకుండ్రు. ఇట్లా అందరు దేశాలు, జిల్లాలు కాదు, ఊర్లు కాదు, కొన్ని దేశాలు, మనలాంటి భారతదేశం ఎట్లా అట్లా దేశాలు. ఆ మీటింగ్లో దీనికి నాంది పలికిన ఆమె క్లారా జెట్కిన్, ఆమె పేరు. ఆ క్లారా, మీకు ఇదే పేరు అసలు క్లారానండి. ఆమె ప్రతిపాదన చేసింది, మనం కొట్లాడితే ఇవి వచ్చినాయి, పని చేసే దగ్గర గ్లౌజులు వేసుకోవాలి, మాస్కులు ఇవ్వాలి, మిగతా ఇంకా పని దగ్గర షూజులు ఇవ్వాలి, డ్రెస్సులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈ హక్కులు అనేటువంటి పనిచేసే వాళ్ళకి ఏమేమి కావాలనో మహిళలతో పాటు పురుషులు కూడా మేడే దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ళు అంటే ఇద్దరు కూడా విడివిడిగా లేదు, ఏ పోరాటం కానీ ఏది కానీ. ఇల్లు కూడా అంతే, నువ్వు ఒక్కదానివే నడిస్తే నడవదు. నడిపితే మగవాళ్ళు మీరు అందరు కలిసే ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి, మనకి ఎన్ని రూపాయలు వచ్చినాయి, ఒక 1000 రూపాయలు వచ్చింది, ముందు ఏం కొనుక్కుందాం, ఏది తెద్దాం, ఇల్లు ఎట్లా నడిపిస్తామని భార్యాభర్తలు అనుకుంటేనే ఇల్లు నడుస్తుంది. అట్లా ఉద్యమం కానీ, అది సంఘము కానీ, ఒక బస్తీ బాగోగులు కానీ ఏదైనా కూడా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటేనే జరుగుతుంది. ముఖ్యంగా మీ విషయానికి వస్తే నేను బయట విషయాలన్నీ మీకు సంబంధం లేని చెప్తుంటే ఏదో గిది చెప్పమంటే అది చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. నాకు కూడా అనిపిస్తుంది. విను 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 నేనేమంటున్నంటే ఈ సందర్భంగా ఒక మంచి అవకాశం ఏమో, చాలా బస్సులు పక్కకే దుర్గానగర్ ఉంది, మేము చాలా రోజుల దగ్గరికి రావడము ఒక మంచి శుభపరిణామం. మీ బస్సుని ఎన్నుకొని రావడం. మీరు ఇందాక అమ్మ అన్నట్టు మీరు కూర్చోండి, మీకు మీరే కూర్చోండి, ఎన్ని ఇంట్లో కూర్చొని మీరు ఒక లిస్టు చేసుకోండి. మీ పిల్లలు ఉన్నారు, బయట కిరాయిలకు కాదు. ఇప్పుడు పేదలకు ఇండ్లు ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటున్నాం కదా, దాంట్లో మనం వస్తాం కదా. ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది లిస్టు చేసుకోండి. అమ్మన్నట్టు సార్ వాళ్ళ దగ్గర పోండి. సార్కు మీడియా వాళ్ళే కాదు, కలెక్టర్లు తెలుసు. ఆయన చదువు చెప్తే కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. సారు చదువు చెప్తే సార్ దగ్గర చదువుకున్న వాళ్ళు కలెక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం అంతా చేసి సార్తో ఒక మాట చెప్పించుకోవాలి. మొత్తం పోయి సార్కు చెప్పొద్దు, మన ప్రయత్నం మనం చేయాలి. నేను ఇందాక అన్నట్టు నడవాలి, గుంతలు పడాలి, రాళ్ళు తీసుకోవాలి, ముళ్ళు తీసుకోవాలా, ఉట్టి చెయ్యి అందిస్తారు అంతే. అట్లా మీరు అందరు కూర్చొని మీరు ఒక ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఏమేమి ఇస్తా అంటున్నారో, మనకు ఇండ్లు లేని పేదోళ్ళకు, కనీసం మీ పిల్లలకు కష్టం చేసుకున్న కిరాయి కట్టకుండా మీరు బతికేట్టు కొంచెం అట్లా ప్లాన్ చేసుకొని ఏం చేస్తాం, మీకున్న సమస్యలు అనేది అమ్మన్నట్టు పేపర్ మీద పెట్టాలి. ఫస్ట్ మనకి నీళ్ళు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఇంటి యజమానులు ఎవరు, రేషన్ కార్డు ఎవరికి ఉంది, ఓటు ఎవరికి ఉంది, ట్యాక్స్ ఎవరికి ఉంది, పట్టా ఎవరికి ఉంది, ఇంకేం సమస్యలు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, స్కూల్ ఉందా, అంగన్వాడీ ఉందా, గర్భిణీ స్త్రీలకు ఇంజక్షన్లు వేసుకోవడానికి ఏమన్నా ఉందా, పిహెచ్ సెంటర్ అంటారు అట్లాంటిది ఉందా, ఇంకా మనకి ఏం కావాలి, ఇక్కడ ఏముంది ఏం లేదు, ఏం కావాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరెవరం కలిసిపోదామని మొత్తం మీరు ప్లాన్ చేసుకొని అక్క వాళ్ళ సపోర్ట్ తీసుకోండి.